హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. అయితే మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక్కొక్కరికి రూ. 2,500 వరకు అయితే రాబోతున్నాయండి. అయితే మహిళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకం ద్వారా మనకు అందించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా ఫాలో అవుతాండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి ఎన్నికల ముందే మనకు మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళ ఖాతాలో రూ. 2,500 వరకు అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ రూ. 2,500కి సంబంధించి మనకేంటంటే రీసెంట్గా అధికారుల నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే మహిళలకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. రూ. 2,500 నెలవారీ ఆర్థిక సహాయం కోసం బీపీఎల్ అర్హత ఉన్నటువంటి కుటుంబాలు మహిళలకు ప్రాధాన్యం అయితే ఉంది. కొన్ని జిల్లాల ప్రభుత్వ పేజీల్లో మనకు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అవసరమయ్యేటటువంటి డాక్యుమెంట్ పరంగా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూ. 2,500 పొందాలంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఒకటి, ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అయితే ఆధార్ కార్డు ఉన్నా కానీ ఈ విషయాలు మీరు గమనించుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆధార్ కార్డు ఉంటే కనుక మీకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే మీ యొక్క ఆధార్ కార్డుకి అప్డేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నా కానీ మీకు డబ్బులు అనేవి రావు. అయితే ఈ అప్డేషన్ చేసుకోవాలంటే మీ సేవల్లో చేస్తారు, కంపల్సరీ అది చేసుకోండి. అలాగే ఆధార్ కార్డులో పేరు, రేషన్ కార్డులో పేరు కంపల్సరీగా ఒకటిగానే ఉండాలి. పేరు చేంజ్ అయితే కనుక మీకు డబ్బులు అయితే రావు. అలాగే మనకు కొత్త రేషన్ కార్డు వచ్చాయి కదా, సో ఈ రేషన్ కార్డుతో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక తెలంగాణ రేషన్ కార్డు అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. రేషన్ కార్డుని మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు కూడా అంటారు. ఇక తెలంగాణ నివాస ధృవీకరణ అనేది ఉండాలి. అయితే మనకు తెలంగాణలో ఎవరైతే ఉంటున్నారో సో పుట్టిన వారు ఉంటారో అలాంటి మహిళలకు మాత్రమే, అంటే వేరే రాష్ట్రాల నుండి చాలామంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే బతుకు రీత్యా వచ్చి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి అప్లై చేసిన ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి పడవు. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా వివరాలు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక ఐఎఫ్ఎస్సి కోడ్ కానివ్వచ్చు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్తో లింకప్ చేసుకొని ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఫోన్ నెంబర్తో కూడా లింక్ చేసుకొని ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఎన్పిసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ అండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టలేదు. ఈ ఎన్పిసి ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీరు ఎన్పిసి చేసుకోకపోతే కనుక మీకు ఇక డబ్బులు పడవు. బట్ ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఎలిజిబుల్ ఉంటుంది, మీకు డబ్బులు అనేవి పడవు. సో తప్పనిసరిగా ఎన్పిసి అనేది చేసుకొని పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ మహాలక్ష్మి రూ. 2,500 సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఈ డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అనేది వేయబోతున్నారు. సో మీ యొక్క చేతికి అయితే ఎవరు ఈ డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే ఇస్తారు. దీనికి సంబంధించి ముందుగా ఏంటంటే ప్రతి ఇంటికి మనకు ఎంక్వైరీ చేస్తారు. అంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరెవరు ఇన్ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి, వారు అర్హత ఎవరు కలిగి ఉన్నారు, అనర్హులు ఎవరు అనేది సో నిబంధన ప్రకారం మనకు ఏంటంటే ఎంక్వైరీ చేస్తారు. సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి విడుదల చేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా మనకు కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి. అంటే మనకు 4 చక్రాల వాహనం ఉన్నా కానీ అలాంటి వాళ్ళు, అంటే కార్లు అవి ఉంటాయి కదా, సో వారికి ఏంటంటే ఈ పథకానికి సంబంధించి అయితే రాదు. సో ఎవరైతే బిలో కేటగిరీకి సంబంధించి మనకు ఆదాయం పరంగా కానివ్వచ్చు, అలాగే మనకు ఏవైతే స్థలం పరంగా కానివ్వచ్చు, సో దానికి నిబంధనల ప్రకారం ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక 2,500 డబ్బులు పథకానికి సంబంధించి ప్రస్తుతం కొత్త అప్లికేషన్ మనకు ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ కూడా అయితే మనకు ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు. ఆ అప్లికేషన్లో ఏదైతే మనకు డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లికేషన్ వెనక అటాచ్ చేసి స్టాంపుల్ చేసి మనం అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మనకి ఏంటంటే ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. అధికారులు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.